ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. కల్కి గురించి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఒక 5 లక్ష 5,000 500 కోట్ల పైన సార్ 500 కోట్ల బడ్జెట్ బ్రో. 600 crores బడ్జెట్ సినిమా 600 వెయ్యి crores ఏమో. అంత మార్కెటింగ్ అంత మీకు అనిపిస్తుందా? నాకైతే పెద్ద ఓకే అన్న. కల్కి ట్రైలర్ చూసారా? చూసారు, ఎలా ఉన్నాను? చాలా బాగుంది. ప్రభాస్ గారు లుక్స్ ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి, కొత్తగా ఉంది, మంచి అంచనాలు ఉన్నాయి కదా. మీకు కల్కిలో బాగా నచ్చింది ట్రైలర్. వాయిస్ ఓవర్ చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ బాగుంది. అది మా నెల్లూరులో ఒక మంచి పాట తీశారు, గుడి ఉంది మాది నెల్లూరులో. అక్కడ మన పెద్ద ఆయన ఉన్నారు, అమితాబ్ బచ్చన్. ఈ షాట్ అక్కడే నెల్లూరుని యూజ్ చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్. అమితాబ్ గారి ప్రభాస్ గారి మీకు ఎలా ఉండదు? మంచి లెజెండ్ కాబట్టి ఆయన చాలా బాగుంది. కీర్తిగా పడుతుంది దీపికా పదుకొని కొంచెం ఒక ఆమె డబ్బింగ్ కొంచెం కామెడీగా ఉంది. అది ఒక్కనే సెట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తున్నాను. చాలా మందికి ట్రైలర్ రీచ్ అవ్వలేదు, న్యూస్ తక్కువ వస్తున్నాయి. ప్రభాస్ గారికి ఇంకా ట్రైలర్ యాడ్ చేసి ట్రైలర్ పెట్టుంటే బాగుండేది అంటారు. ఇప్పుడు ఏం మాట్లాడకపోవడం బెస్ట్ లేండి, ఎందుకంటే ట్రైలర్ అంత అతిగా చూపించేది థియేటర్ పోయిన తర్వాత పడుకోబెట్టేశారు అనుకో బాబు. అంచనాలు అయితే మంచి హైప్ లో ఉన్నాయి, ఎందుకంటే చూస్తున్నాం కదా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయాం. తెలుగు ఎక్కడో రీజనల్ ఫిల్మ్ గా ఉన్నది మనది, అది ఆ బీజం నాటెడ్ బాబు రాజమౌళి. ఆ సిరీస్ ఒకటి రిలీజ్ అయింది డి అంటే అదే కార్టూన్. సో అది ఏమన్నా ఈ సినిమాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ మాక్సిమం అంటే అది ఏ కేటగిరీ పీపుల్ చూస్తారు తప్ప పెద్దగా లో క్లాస్ సిడి కేటగిరీ నేను. ఓకే, మొత్తం మీద ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కలిపి? ఇప్పుడు అన్ని ఎవరు చిన్న మామూలు ఏదైనా ఒక మంచి డీజే టిల్లు కూడా 100 కోట్లు దాడుతుంది. 100 కోట్లు అనేది బెంచ్ మార్క్ ఎవడైనా. 5,000 కోట్లు 3,000 కోట్లు బాహుబలి రీచ్ చేస్తారు. రాజమౌళి అయితే అది చెప్పగలం, ఆయన చేసే మార్కెటింగ్ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. అతను ఎమోషన్ బాగా నమ్ముతాడు కాబట్టి ప్రతిదీ ఎమోషన్ తో కనెక్ట్ చేస్తాడు కాబట్టి ఆయన అయితే 1000 కోట్స్ దాచి చేస్తారు. రిమైనింగ్ ఈ డైరెక్టర్లు ఏంటంటే లేదు, ఇతను కూడా చాలా ఎక్స్పెన్స్ ఉంది. జాతి రత్నాలు, మొన్న వచ్చిన సీతారామం, వీటన్నిటికీ అతనే బ్యాకప్. ఆల్రెడీ 600 crores అబోవ్ పెట్టారు బడ్జెట్. 1000 కోట్లు కాదు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది 3 లేక 5 crores అని. 5,000 1 వీక్ లోనే వాళ్ళు బెంచ్ మార్క్ రీచ్ అయిపోతారు, వాళ్ళు పెట్టుబడి వచ్చేస్తారు. మీరంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ని కోట్లు? నేను రాజమౌళి విషయంలో అయితే కొంచెం ఆయన అంచనాలు వేరు కాబట్టి. ఓకే, ఆది పురుషులో లుక్ డల్ అయింది, ఈ మూవీతో ఆది పురుషుడు అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది. సినిమాని ఆ రోజు మామూలుగా రాఘవరావుకి ఇచ్చేట్టు బ్రహ్మాండంగా తీసేవాడు. అంత అతి టెక్నాలజీ వాడకుండా ఏదో జనరల్ గా తీసుకుంటే బాగుండేది. రామాయణం అంటే నథింగ్ బట్ ఎక్కువ ఎమోషన్స్, డ్రామా, మంచి మాటలు ఉండాలి. శ్రీరాముడు ఒక్క మాట మంచి డైలాగ్ లేకపోతే ఓకే.